వాట్ ఈస్ వేర్ హౌస్ అనమాట. వేర్ హౌస్ అనేది ఏంటో తెలియాలి. వేర్ హౌస్ హౌ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనమాట. వేర్ హౌస్ ఏంటి ప్రైమర్లీ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ అనమాట. ఏంటి లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం. ఇది మెయింటైనింగ్ ఇన్వెంటరీ అండ్ వైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇస్ డిజైన్డ్ ఫర్ ఎ షార్ట్ టర్మ్ స్టోరేజ్ అనమాట. ఇది అండ్ ర్యాపిడ్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఫుల్‌ఫిల్‌మెంట్ కస్టమ్ ఆర్డర్స్ అనమాట. లాంగ్ టర్మ్ స్టోరేజ్ దేని డిస్ట్రిబ్యూషన్ సెంటర్. షార్ట్ టర్మ్ స్టోరేజ్ అనమాట. గూడ్స్ స్టే ఇన్ స్టోరేజ్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ అనమాట. ఇదేంటి గూడ్స్ మూవ్ త్రూ క్విక్లీ బై బి షిప్డ్ టు దేర్ నెక్స్ట్ డెస్టినేషన్ అనమాట. ఇదేంటి డిజిగ్నేటెడ్ విత్ ద మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ అనమాట. ఇది చాలా పెద్దది అనమాట. ఇది చాలా చిన్నది. డిజిగ్నేటెడ్ ఎఫిషియెంట్ మూవ్‌మెంట్ అనమాట. ఎఫిషియెంట్ మూవ్‌మెంట్ కోసం. ఎందుకంటే చాలా చాలా ఆర్డర్స్ వస్తా ఉంటాయి. అప్పుడు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కావాలి. తర్వాత వచ్చి రిసీవింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ అనమాట. రిసీవింగ్ సార్టింగ్, పికింగ్, ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ ఆర్డర్స్ అనమాట. ఆఫెన్ యూజెస్ బేసిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. బేసిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫెన్ యూజెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ టెక్నాలజీ లైక్ వేర్ హౌస్ తర్వాత వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఫర్ హై వాల్యూమ్ ఆపరేషన్స్ అనమాట. టిపికల్ లొకేటెడ్ నియర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ దగ్గర ఉంటాయి. ఈ ఏంటి స్ట్రాటజికల్ లొకేటెడ్ నియర్ మేజర్ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్స్ దగ్గర ఉంటాయన్నమాట. ఎక్కడైతే మేజర్ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్స్ ఉంటాయో అక్కడికి దగ్గర ఉంటాయన్నమాట. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి దీనికి వేర్ హౌస్‌కి తేడా. ఇది లాంగ్ టర్మ్ అన్నమాట. అసలు వేర్ హౌస్ అంటే ఏంటో తెలియాలన్నమాట. వేర్ హౌస్ అంటే ఏంటి? వేర్ హౌస్ అంటే లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అన్నమాట. ఏ లార్జ్ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద స్టోరింగ్ గూడ్స్ సచ్ యాస్ రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సప్లైస్ అనమాట. ఇదేంటి లార్జ్ బిల్డింగ్ అనమాట. యూజ్డ్ ఫర్ స్టోరింగ్ గూడ్స్ సచ్ యాస్ రా మెటీరియల్స్, ఫినిష్డ్ గూడ్స్ ప్రొడక్ట్స్ ఆర్ సప్లైస్ అనమాట. ఇది దే యొక్క ఏంటి వేర్ హౌస్ అనేది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కి దీనికి దానికి తేడా ఇదనమాట. నెక్స్ట్ ఇంకోటి కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అంటారు. ఇదనమాట. ఆబ్వియస్ శాంపిల్స్ సెక్టార్స్ ఇదనమాట. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్‌పోర్టింగ్ టెంపరేచర్ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ అనమాట. టెంపరేచర్ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ ఫుడ్ ఉంటాయి. అలాంటియి అనమాట. ఫుడ్ లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటియి అనమాట. సప్లై చైన్ టు మెయింటైన్ దేర్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఎఫికసీ అనమాట. లైక్ సెక్టార్స్ రిలై ఆన్ ఇంక్లూడ్ ఫార్మాస్యూటికల్స్ గాని, ఫుడ్ అండ్ బెవరేజెస్ గాని ఇట్లాంటియన్నీ అనమాట. ప్రొడ్యూస్ డైరీ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇదనమాట. బయోటెక్నాలజీ అండ్ హెల్త్ కేర్ అనమాట. కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ స్పెషల్ పార్ట్ ఆఫ్ సప్లై చైన్ దట్ కీప్స్ ప్రొడక్ట్స్ కన్సిస్టెంట్ రిక్వైర్డ్ టెంపరేచర్ ఫర్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇదనమాట ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ ఏంటి సెక్టార్స్ దట్ నీడ్ కోల్డ్ చైన్ అనేది ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, బయోటెక్నాలజీ అండ్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, సీ ఫుడ్ అండ్ కెమికల్స్ అనమాట. ఇవి వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అచీవ్డ్ నెట్వర్క్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, రిఫ్రిజిరేటర్ ట్రక్స్ గాని, స్పెసిఫిక్ ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అంటే.